శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ ఆధాన ఆధ్యాత్మిక వీక్షకులందరికీ శుభాశిస్సులు. కార్తీక మాసంలో వచ్చే సంకష్టహర చతుర్థికి ఉన్న ప్రాధాన్యత ఏంటో, కార్తీక మాస సంకష్టహర చతుర్థి సందర్భంగా అన్ని కష్టాలు బాధలు పోగొట్టుకోవటానికి గణపతికి ముడుపు ఎలా కట్టుకోవాలో, అన్ని కష్టాలు పోగొట్టేటటువంటి కష్ట నివారణ దీపాన్ని కార్తీక మాస సంకష్టహర చతుర్థి రోజు ఎలా వెలిగించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ప్రతి నెలలో కూడా పౌర్ణమి తర్వాత బహుళపక్షంలో వచ్చేటటువంటి చవితి తిథిని సంకష్టహర చతుర్థిగా మనం అందరం జరుపుకుంటాం. అయితే కార్తీక మాసంలో వచ్చే సంకష్టహర చతుర్థికి చాలా ప్రత్యేకత ఉంటుంది. ఎందుకంటే కార్తీక మాసం అంటే శివుడికి ఇష్టమైన మాసం కాబట్టి పరమేశ్వరుడి తనయుడైనటువంటి గణపతికి కూడా కార్తీక మాసం అంటే చాలా ఇష్టం. అందుకే కార్తీక మాసంలో వచ్చే సంకష్టహర చతుర్థికి శక్తి ఎక్కువ ఉంటుంది. కాబట్టి కార్తీక మాస సంకష్టహర చతుర్థి సందర్భంగా మీకున్న కష్టాలు బాధలు సమస్యలు అన్నీ పోగొట్టుకోవటానికి గణపతి దగ్గర ప్రత్యేకమైన ముడుపు కట్టుకోవాలి. ఆ ముడుపు ఎలా కట్టుకోవాలంటే, ఇంట్లో పూజ గదిలో గణపతి ఫోటో కానీ విగ్రహం కానీ దానికి చక్కగా గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకరించి ప్రమిదలో కొబ్బరి నూనె పోసి దీపాన్ని వెలిగించాలి. ఆ తర్వాత ఒక కొత్త ఎర్రటి వస్త్రాన్ని తీసుకోవాలి. ఆ కొత్త ఎర్రటి వస్త్రంలో 3 గుప్పిళ్ళ బియ్యం పొయ్యాలి. ఆ తర్వాత 2 తమలపాకులు, 2 వక్కలు, 2 ఎండు ఖర్జూరాలు ఆ బియ్యంలో ఉంచాలి. ఒక 11 రూపాయి నాణేలు కూడా బియ్యంలో ఉంచి 3 సార్లు ముడి వేసి మూట కట్టి ఆ మూటను గణపతి దగ్గర ముడుపుగా ఉంచి నమస్కారం చేసుకొని ఆ మూటకు ధూపం వేసి అగరబత్తులు చూపించాలి. ఉదయం పూట ఇలా గణపతికి కార్తీక మాస సంకష్టహర చతుర్థి రోజు ముడుపు కట్టుకోవాలి. సాయంకాలం ఏం చేయాలంటే దగ్గరలో ఉన్న గణపతి ఆలయానికి వెళ్ళాలి. గణపతికి వీలైతే గరిక పోచలతో అర్చన కానీ గరిక పోచలు కలిపి నీళ్లతో అభిషేకం కానీ చేయించుకోవాలి. ఆ తర్వాత గణపతి ఆలయంలో 5 ప్రదక్షిణలు చేసి ఇంటికి రావాలి. ఇంటికి వచ్చిన తర్వాత రాత్రికి ఉదయం మీరు కట్టినటువంటి ముడుపును విప్పాలి. ఆ ముడుపులో ఉన్నటువంటి బియ్యం తీసుకొని పొంగలిగా తయారు చేసి ఆ పొంగలిని గణపతికి నైవేద్యంగా పెట్టి కుటుంబంలో సభ్యులందరూ ప్రసాదంగా దాన్ని స్వీకరించాలి. ఆ రోజు ఉపవాసం ఉండి సభ్యులందరూ కూడా గణపతికి ముడుపులో ఏ బియ్యం కట్టామో ఆ బియ్యంలో కొంత బియ్యాన్ని కలుపుకొని పొంగలి చేసి ఆ పొంగలిని గణపతికి నివేదించి ప్రసాదంగా స్వీకరించాలి. ఆ ముడుపులో ఉన్నటువంటి తమలపాకులు వక్కలు ఎండు ఖర్జూరాలు ఇంటి యజమాని కానీ యజమానురాలు కానీ ప్రసాదంగా తినేయాలి. ఆ ముడుపులో ఉన్న 11 రూపాయి నాణేలు ఒక ఎరుపు రంగు వస్త్రం, అంటే ఏదైతే ముడుపు కట్టినటువంటి వస్త్రం ఉంటుందో ఆ వస్త్రంలోనే మూటగట్టి ధనం దాచుకునే బీరువాలో దాచిపెట్టుకోవాలి. కార్తీక మాస సంకష్టహర చతుర్థి రోజు ఈ ప్రత్యేకమైన ముడుపు విధానం పాటిస్తే అన్ని కష్టాలు బాధలు సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే కార్తీక మాస సంకష్టహర చతుర్థి రోజు గణపతి దగ్గర మామూలుగా కొబ్బరి నూనె దీపం వెలిగించడంతో పాటుగా కష్ట నివారణ దీపాన్ని కూడా వెలిగిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఈ కష్ట నివారణ దీపాన్ని ఎలా వెలిగించాలంటే, గణపతి విగ్రహము లేదా ఫోటో దగ్గర చక్కగా ఒక పీట ఏర్పాటు చేసి ఆ పీట మీద పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్యం పిండితో అష్టదళ పద్మం ముగ్గు 8 దళాలున్న పద్మం ముగ్గు స్వస్తి గుర్తు ముగ్గు వేసి ఒక రాగి పళ్ళె ఉంచాలి లేదా ఇత్తడి పళ్ళె ఉంచాలి. ఆ పళ్ళెంలో బియ్యం పోయాలి. అలా బియ్యం పోసిన తర్వాత ఒక ప్రత్యేకమైన దీపాన్ని ఆ బియ్యంలో ఉంచాలి. అదే కష్ట నివారణ దీపం. ఆ దీపం ఎలా తయారు చేసుకోవాలంటే, కొద్దిగా గోధుమ పిండి, కొద్దిగా బియ్యపు పిండి, కొద్దిగా కంది పిండి, వీటితో పాటుగా యాలకుల పొడి, పచ్చకర్పూరం పొడి, బెల్లం పొడి, వీటన్నిటినీ కలిపి ఆవు పాలు నీళ్లు కూడా కలిపి ఒక దీపాన్ని తయారు చేసుకోవాలి. ఈ ప్రత్యేకమైన పిండి దీపాన్ని ఆ పళ్ళెంలో ఉన్నటువంటి ఆ బియ్యం దగ్గర, అంటే ఆ రాగి పళ్ళెం లేదా ఇత్తడి పళ్ళెంలో వెలిగించాలి. ఆవు నెయ్యితో వెలిగించుకోండి. దీన్ని కష్ట నివారణ దీపము అనే పేరుతో పిలుస్తారు. కార్తీక మాస సంకష్టహర చతుర్థి రోజు ఈ కష్ట నివారణ దీపాన్ని వెలిగించుకొని ముడుపు కట్టండి. సంవత్సరం పాటు గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఈ దీపం కొండెక్కిన తర్వాత ఆ ప్రత్యేకమైన కష్ట నివారణ దీపాన్ని ఎవరూ తొక్కని చోట చెట్టు మొదట్లో వెయ్యండి. ఈ విధి విధానాలు పాటించండి. అలాగే కార్తీక మాస సంకష్టహర చతుర్థి సందర్భంగా ఒక శక్తివంతమైన మంత్రం చదువుకోండి.
ముడుపు కట్టటము, కష్ట నివారణ దీపం వెలిగించటం ఇవన్నీ చేయలేని వాళ్ళు కూడా నమో హేరంబాయ మదమోదితాయ సంకష్టస్య నివారణాయ నమః ఈ మంత్రాన్ని 108 లేదా 54 లేదా 21 సార్లు పఠించినట్లయితే చాలా శక్తివంతమైన కార్తీక మాస సంకష్టహర చతుర్థి రోజు ఇంట్లో సభ్యులందరూ గణపతి అనుగ్రహానికి పాత్రలై సంవత్సరం మొత్తం విఘ్నాలు లేకుండా అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే ఆధాన్ ఆధ్యాత్మిక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.